హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్లో ఎలాంటి శారీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? పట్టు అలాగే ఫ్యాన్సీ సారీస్, 2 వెరైటీస్. మరి ఫస్ట్ సారీ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది మనకి కంచిలోనే ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ అండి. ఇది ఓకే, ఇది వచ్చేసి చాలా డీసెంట్ గా సోబర్ గా ఉంటుంది. మనకి జస్ట్ మనం పళ్ళు పాటు చూసినట్లయితే పళ్ళులో మనకి 2 కలర్ కాంబినేషన్స్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. మొత్తం కూడా అటు సైడ్ మనకి గ్రీన్ కలర్, పికాక్ గ్రీన్ కలర్ తో మనకి థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ డిజైన్, లీఫ్ డిజైన్ తో మనకి థిక్ బార్డర్ ఉండేటట్లు మనకి ఒక బార్డర్ తీసుకున్నారు. సేమ్ డిజైన్ ని మనకి పింక్ కలర్ లో తీసుకున్నారు అనమాట థ్రెడ్ వర్క్ తోనే. ఈ 2 కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్స్ అనేది మనకి ఒక 2 బార్డర్స్ లాగా మనకి పళ్ళులో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి మనకి పికాక్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఉన్నటువంటి బార్డర్, మనం పళ్ళులో ఏదైతే మనం బార్డర్ చూసామో అందులో ఒక కలర్ కాంబినేషన్ బార్డర్ ని మనకి షోల్డర్ పార్ట్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ కడీ బార్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే మనకి శారీ అంతా కూడా మనం చూస్తే ఎక్కడ కూడా అంటే ఓన్లీ మిడిల్ పార్ట్ మాత్రమే మనకి జరీ వర్క్ వస్తుంది. మిగిలిన బోర్డర్స్ లో పళ్ళులో మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ యూస్ చేశారనమాట. ఇక్కడ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఏదైతే ఫ్లవర్ ఉంటుందో సేమ్ ఫ్లవర్ ని, సేమ్ డిజైన్ ని మనకి గోల్డ్ కలర్ తో చిన్న చిన్న బుటీస్ లాగా మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారనమాట. మనకి ఈ శారీకి కింద బోర్డర్స్ చూసినట్లయితే పైన మనం వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ చూసాము. కింద వచ్చేసరికి మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే బోర్డర్ తీసుకున్నారు. పళ్ళులో చూసిన 2 కలర్స్, షోల్డర్ పార్ట్ ఒక కలర్ ఇచ్చారు, కింద బోర్డర్ లో ఒక కలర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ బ్లూ కలర్ కాంబినేషన్, అంటే పళ్ళు కూడా మనకి సెల్ఫ్ బ్యాక్గ్రౌండ్ లోనే ఉంది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ తోనే బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్స్ ఇవ్వలేదు. మనం ఏదైనా వర్క్ కానీ థ్రెడ్ వర్క్ బాగుంటుందండి. ఎందుకంటే శారీలో 2 కలర్స్ యూస్ చేసాం కాబట్టి అదే 2 కలర్స్ ని యూస్ చేసి మనకి బ్లౌజ్ వర్క్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి మనకి 9800 పడుతుంది. నెక్స్ట్ సారీ ఇది కంచిలో లైట్ వెయిట్. మనకి ఈ కాంబినేషన్ అనేది చాలా రేర్ అండి. మనం ఎందుకంటే ఎప్పుడు కూడా ప్యారెట్ గ్రీన్ ఆర్ మెహందీ గ్రీన్ కి మనం పింక్ కలర్ కాంబినేషన్ చూస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక లహరియా టైప్ లో మనకి 2 సైడ్స్ కూడా పళ్ళు 2 సైడ్స్ కూడా బ్లూ కలర్ మీద గోల్డ్ కలర్ లహరియా డిజైన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లూ కలర్ మీద లీఫ్ బుటీ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. ఇవి మనకి ఒక బంచెస్ లాగా పళ్ళులో డిజైన్ చేశారు. మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగుంది, బ్రైట్ గా ఉంటుంది. మనకి మెయిన్ పైన బోర్డర్ వచ్చేసరికి డార్క్ బ్లూ కలర్ తీసుకొని దాని పైన కూడా మనకి క్రీపర్, బిగ్ క్రీపర్ ఇచ్చారు. సైజెస్ కూడా మనకి కొంచెం బిగ్ సైజ్ లో ఉండేటటువంటి క్రీపర్ పార్ట్ ని తీసుకున్నారు. పైన వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు అంటే శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. పైన బోర్డర్ అలాగే మనకి కింద బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే గ్రీన్ కలర్ పైన మనకి ఈ లోటస్ ఫ్లవర్స్ బిగ్ సైజ్ లో మనకి తీసుకున్నారు అనమాట. బుటీస్ లాగా తీసుకున్నారు. కింద వచ్చేసి ఒక క్రీపర్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి దగ్గరగా హెవీగా ఉంటుంది. బ్రైడల్ వేర్ కి కూడా చాలా బాగుంటుంది. బ్లౌజ్ బ్లూ కలర్ తో మనకి బోర్డర్స్ ఏ కలర్ అయితే ఇచ్చారో పళ్ళు అండ్ బోర్డర్స్ సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. హ్యాండ్స్ వచ్చేసరికి చిన్న బోర్డర్ ఇచ్చారు. మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 6600. నెక్స్ట్ సారీ కూడా మనకి లైట్ వెయిట్ పట్టు అన్నమాట. గ్రే కలర్ కాంబినేషన్ మనకి. ఇక్కడ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్, మెహందీ గ్రీన్ కలర్ పళ్ళు ఇచ్చారు. ఇక్కడ జిగ్జాగ్ లాగా మనకి డిజైన్ తీసుకొని మనకి పోల్కా డాట్స్ టైప్ లో డిజైన్ ఉంటుంది. క్రాస్ లైన్స్ లాగా కూడా జరీతో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ గ్రీన్ కలర్ మీద బ్లూ కలర్ తో థ్రెడ్ వర్క్ తో మనకి ఒక చిన్న బుటీస్ ఇచ్చారు అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చి దానికి పెటల్స్ వచ్చేసరికి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇక్కడంతా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ తీసుకున్నారు. సేమ్ బోర్డర్ మళ్ళీ మనకి పళ్ళులో కంటిన్యూ అవుతుంది. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ చిన్న బోర్డర్ అలాగే గోల్డ్ కలర్ బోర్డర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఈ పికాక్ బ్లూ కలర్ మీద మనకి క్రీపర్స్ వచ్చేసరికి బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో తీసుకున్నారు వీవింగ్ లో. దాని పైన మనకి అక్కడక్కడ బంచెస్ వచ్చేసి 2 కలర్ కాంబినేషన్ లో బంచెస్ తీసుకున్నారు. రెడ్ కలర్ ఫ్లవర్ వచ్చినప్పుడు అవుట్ లైన్ గోల్డ్ కలర్ ఇచ్చారు. అలాగే గ్రీన్ కలర్ ఇచ్చినప్పుడు అవుట్ లైన్ గోల్డ్ ఇచ్చారనమాట. ఇది బోర్డర్ లో మనకి డిజైన్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే సేమ్ పైన ఏవైతే 2 కలర్
కాంబినేషన్స్ ఫ్లవర్స్ చూసామో బంచెస్, అవే బంచెస్ మనకి త్రూఅవుట్ శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ కంటిన్యూ అవుతుంది. ఓకే. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఫుల్ కాంట్రాస్ట్ వస్తుందండి. పళ్ళు మనం గ్రీన్ కలర్ చూసాము, కింద బోర్డర్ కూడా మనకి మెహందీ గ్రీన్ కలర్ కాబట్టి బ్లౌజ్ కూడా మనకి మెహందీ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి ఓన్లీ బంచెస్ లేకుండా క్రీపర్స్ ఏవైతే సెల్ఫ్ డిజైన్ కంటిన్యూ చేస్తూ బంచెస్ మిస్ చేశారు. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 5250. ఈ శారీ వచ్చేసి మనకి రెడ్ కలర్ కంచిలో లైట్ వెయిట్ శారీ అన్నమాట. పళ్ళు చూసినట్లయితే మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి క్రాస్ లైన్స్ గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక జిగ్జాగ్ లాగా ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ పైన చిన్న చిన్న గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. దాని పైన వచ్చేసి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో మ్యాంగో డిజైన్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే డిజైన్ చూసామో సేమ్ డిజైన్ ని మనకి మస్టర్డ్ ఎల్లో పైన డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే డార్క్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ తీసుకున్నారు. దానిపైన మనకి గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఒక బంచెస్ ఇచ్చారు. ఆ బంచెస్ బోర్డర్ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతాయి. కింద వచ్చేసరికి గ్రీన్ కలర్ ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు, పట్టు బార్డర్. ఈ బంచెస్ ఏవైతే చూసామో సేమ్ అవే బంచెస్ మనకి త్రోట్ శారీ అంతా కూడా దగ్గరగా ఉంటాయి. పైన చూసిన బోర్డర్ నే మనకి కింద బోర్డర్ కూడా సేమ్ బోర్డర్, టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్, పళ్ళు కలర్, పళ్ళు అలాగే బోర్డర్స్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. కాకపోతే ఈ బోర్డర్ లో ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా ప్లెయిన్ బోర్డర్ తీసుకున్నారు. దీనిపైన మనం రెడ్ కలర్ తో వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 6500 పడుతుంది. నెక్స్ట్ సారీ, నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ప్యూర్ చందేరి పట్టు అన్నమాట. కోటా వస్తుంది చందేరిలో. ఓకే. గోల్డ్ కలర్ జరీతో డిజైన్ తీసుకున్నారు. చిన్న చిన్న మ్యాంగోస్ ఇచ్చారనమాట గోల్డ్ కలర్ తో. అవుట్ సైడ్ టూ సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్ శారీ ఉంటుంది. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ టూ సైడ్స్ తీసుకొని గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ తో జరీ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ టూ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే మనకి చందేరి కోటా మెటీరియల్. ఇది వచ్చేసి సన్న లైన్స్ టైప్ లో సెల్ఫ్ ఉంటుంది. దానిపైన మనకి క్రీపర్ పార్ట్ ఇచ్చారు. క్రీపర్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ తో తీసుకున్నారనమాట. ఫ్లవర్స్ వచ్చేసరికి లోటస్ ఫ్లవర్స్, ఇక్కడ లీఫ్ కూడా మనకి గోల్డ్ కలర్ తో తీసుకున్నారనమాట. శారీ అంతా కూడా ఇలాగే చిన్న చిన్న బూటీస్ ఆల్ ఓవర్ మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇలాగే డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్ ప్లెయిన్ కోటా బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ అంటే శారీ మెటీరియల్. బోర్డర్స్ వచ్చేసరికి శారీలో ఏవైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ ని మనకి స్లీవ్స్ కి ఇచ్చారు. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి మనకి 6400 పడుతుంది. నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ అన్నమాట. ఇది వచ్చేసి మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. జూట్ మిక్స్ అన్నమాట. మనకి అంటే స్మూత్నెస్ ఉంటుంది, ఎక్కువ మనకి సాఫ్ట్ ఉంటుంది ఇది. పైన బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ గ్రీన్ కలర్ తో మనకి బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ తో ఒక జిగ్జాగ్ లాగా మనకి జరీ టైప్ లో డిజైన్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ త్రీ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి వీవింగ్ లో ఉన్నటువంటి బుటీస్ ఇచ్చారు. మనకి ఈ మెరూన్ కలర్ మీద మొత్తం కూడా వీవింగ్ ఉన్నటువంటి గోల్డ్ కలర్ తో ఒక సర్కిల్ టైప్ లో మనకి ఫ్లవర్ లుక్ ఉండేటట్టు లోపలంతా కూడా డిజైన్ ఇచ్చారు. ఓకే. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ఈ సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్ వరకు ఉంటుంది మనకి. దీనికి వచ్చేసి మనకి లైట్ కలర్ కాంబినేషన్ లో డిజైన్, ఫుల్ కాంట్రాస్ట్. ఫుల్ అంటే ఇది మనకి జూట్, టిష్యూ జూట్ ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి టిష్యూ జూట్ తీసుకొని కింద అంతా కూడా మనకి ఒక బిగ్ లీఫ్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. కట్ బోర్డర్ టైప్ లో మనకి నీస్ వరకు కవర్ అయ్యే విధంగా బంచెస్ టైప్ కట్ వర్క్ బంచెస్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి పిటాయి వర్క్ తో డిజైన్ ఉంటుంది. లోపల వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్, ఇక్కడ రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారనమాట. కింద బోర్డర్ వచ్చేసి మనకి త్రోట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఫుల్ స్టోన్ వర్క్ కూడా మనకి శారీ అంతా కూడా స్టోన్ వర్క్, గోల్డ్ కలర్ స్టోన్స్ ఉంటాయి. ఓకే. 2.5 మీటర్స్ తర్వాత నుంచి శారీ ఎండ్ వరకు కూడా మనకి బంచెస్ అనేది కంటిన్యూ చేశారు. బ్లౌజ్ గ్రీన్ కలర్ రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. అంటే మనకి బోర్డర్ లో మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ కి దానికి గ్రీన్ కలర్ తో మనకి బోర్డర్ ఇచ్చారు కాబట్టి ఇదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. షోల్డర్ పార్ట్ టోటల్ అంతా కూడా మనకి మరూన్ కలర్ కనిపిస్తుంది. అలాగే కుచిళ్ళ పార్ట్ కి వచ్చేసరికి క్రీమ్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. అంటే 3 కలర్స్ వేరియేషన్. ఈ సారీ కాస్ట్ 2400. నెక్స్ట్ వెరైటీ, నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి హాఫ్ శారీ మోడల్ వస్తుంది. హాఫ్ శారీ. ఓకే. పైన వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్ లో పింక్
డార్క్ పింక్ కలర్ రా సిల్క్ తీసుకున్నారు. ఇక్కడ ప్లీట్స్ వచ్చేసరికి మనకి మొత్తం కూడా చిన్న బిగ్ సైజ్ లో ప్లీట్స్ తీసుకున్నారు అన్నమాట, నెట్ లో తీసుకున్నారు. ఇక్కడ మొత్తం కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ వులెన్ థ్రెడ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ థ్రెడ్ వర్క్ తీసుకొని మనకి ఒక టెంపుల్ టైప్ లో డిజైన్ చేశారు. మొత్తం కూడా మనకు మొత్తం ఒక టెంపుల్స్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇది కూడా క్రీపర్ ఏంటంటే మొత్తం ఫ్లవర్ క్రీపర్ ఇచ్చారు. స్టోన్స్ ఒకటే కలర్ తీసుకున్నారు, దానిపైన మళ్ళీ సేమ్ కలర్ కాంబినేషన్ తో స్టోన్స్ ఇచ్చారు, బిగ్ సైజ్ లో ఇచ్చారు బంచెస్ కూడా. స్టోన్స్ వచ్చేసి మనకి పింక్ కలర్ స్టోన్స్ తీసుకున్నారు అనమాట. ఈ కింద బోర్డర్స్ చూసినట్లయితే మనకి కొంచెం డిఫరెంట్ గా ఇక్కడ వచ్చేసి బీడ్స్ బోర్డర్ ఒకటి, మల్టీ కలర్ బోర్డర్ ఒకటి, పిటాయి బోర్డర్ ఇచ్చారు. మళ్ళీ మనకి పర్పుల్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ పింక్ కలర్ మీద మనకి గోల్డ్ కలర్ సిల్వర్ జరీతో మొత్తం కూడా మనకి ఫ్లవర్ బోర్డర్ టర్నింగ్ క్రేపర్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ మళ్ళీ మనకి కంటిన్యూ అవుతుంది. ఇది లంగా పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే కింద బోర్డర్ అంతా కూడా అదే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ మనకి ఫుల్ డిజైనర్ వేర్ బ్లౌజ్ ఇస్తారు. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ కూడా డిజైన్ చేశారండి. మొత్తం దాంట్లో మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్ దామన్ పార్ట్లో ఏదైతే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి వర్క్ ఉందో ఆ వర్క్తో మనకి మొత్తం బ్లౌజ్ డిజైన్ చేశారు. దట్టు మనకి దాంట్లో డిజైనింగ్ అంతా కూడా పింక్ కలర్తో వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ పింక్ ఇచ్చారు. నెక్ అంతా కూడా మనకి సిల్వర్ కలర్ జరీతో లేస్తో మనకి డిజైన్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి 3/4 యూస్ చేసుకునేటట్లు జీరో నెట్ ఇచ్చారు పింక్ కలర్. దానికి మొత్తం కూడా వర్క్ ఉండేటట్లు చిన్న చిన్న లీఫ్ బుటీస్ సిల్వర్ కలర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కి వచ్చేసరికి ఒక బిగ్ ఫ్లవర్ ని మనకి క్రీపర్ ని డిజైన్ చేశారు అన్నమాట. దీనికి ఓనీ వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చారండి, పర్పుల్ కలర్ ఇచ్చారు, జీరో నెట్. ఇక్కడ మనకి 2 సైడ్స్ కూడా ఈ పైపింగ్ ఏదైతే ఉందో అది మనకి పర్పుల్ కలర్ ఇచ్చారు కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి ఓనీ ఇచ్చారు. అంటే 3 పీసెస్ కూడా మనకి 3 కలర్స్ కాంబినేషన్ లో ఉంటాయి అన్నమాట. ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది మనకి. బోర్డర్స్ ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం చేంజ్ చేశారు అన్నమాట. పిటాయి వర్క్ బోర్డర్ పర్పుల్ కలర్, వెల్వెట్ బోర్డర్ ఇచ్చారు. అంటే బ్లౌజ్ అదే ఉంది కాబట్టి ఈ కలరే ఇచ్చారు. పైపింగ్ ఇచ్చారు 2 సైడ్స్. సేమ్ పిటాయి బోర్డర్ ని కంటిన్యూ చేశారు అన్నమాట. ఇది 2 సైడ్స్ ఉంటుంది మనకి బోర్డర్ అనేది. ఈ బోర్డర్ ఓన్లీ 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ప్లస్ స్టార్టింగ్ లో వచ్చేసరికి మనకి ఈ కింద బెల్ట్ ఇక్కడ మనకి డిజైన్ చూసాం కదా, కింద లంగాలో ఏదైతే డిజైన్ ఉంటుందో సేమ్ అదే డిజైన్ ని మనకి కంటిన్యూ చేశారు. ఇక్కడ మనకి బీడ్ వర్క్ కూడా వచ్చింది. దీని కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది వచ్చేసి మనకి 4800 పడుతుంది. నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కోట అన్నమాట. ఇది వచ్చేసి పైన బోర్డర్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చారు. గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఉంటుంది. ఇక్కడంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో మనకి బేస్ తీసుకొని దానిపైన పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్స్ టైప్ లో బోర్డర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే, అంటే షోల్డర్ పార్ట్ అండ్ కింద బోర్డర్ మాత్రమే. ఇక్కడ వచ్చేసి పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మనకి పింక్ కలర్, గ్రీన్ కలర్, గోల్డ్ కలర్ తో బోర్డర్ ఇచ్చారు. మనకి చిన్న బోర్డర్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇక్కడ క్రీపర్స్ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ నుంచి గ్రీన్ కలర్ క్రీపర్ తీసుకున్నారు. అది కూడా మనకి కొంచెం గ్యాప్ వస్తూ కాడకుట్టు లాగా మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఫ్లవర్స్ కూడా మనకి కొంచెం పెటల్స్ కొంచెం మొత్తం కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో తీసుకున్నారు ఫ్లవర్ బంచెస్ ని. కానీ బ్రైట్ గా కనిపిస్తుందండి. బ్యాక్గ్రౌండ్ మొత్తం అంటే కొంచెం లైట్ కలర్ అవడం వలన ఈ డిజైన్ ఏదైతే ఉందో అది బ్రైట్ గా కనిపిస్తుంది. దట్టు మొత్తం కూడా ఫిల్లింగ్ కాకుండా మనకి డాట్స్ లాగా తెలిసే విధంగా ఫిల్ చేస్తారు ఈ ఫ్లవర్ డిజైన్ కూడా. ఇది కూడా ఫ్లవర్స్ మనకి సైజెస్ లో డిఫరెంట్ సైజెస్ తీసుకున్నారు. ఇది స్మాల్ సైజ్, బిగ్ సైజ్, ఇంకా కొంచెం బిగ్ సైజ్ లో మనకి తీసుకున్నారు అనమాట. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి లీఫ్ బోర్డర్ వస్తుంది. అది మొత్తం కూడా గోల్డ్ కలర్ వీవింగ్ లోనే వస్తుంది. మొత్తం గోల్డ్ కలర్ తో మనకి మ్యాంగో ఉండేటట్టు లీఫ్ బోర్డర్ ఇచ్చారు. ఇది బోర్డర్ త్రోట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది మనకి. ఈ శారీ 2.5 మీటర్ వరకు మనకి ఇలా ఆల్ ఓవర్ పార్ట్ వస్తుంది. 2.5 మీటర్ తర్వాత మనకి హాఫ్ వరకు డిజైన్ చేశారనమాట. ఓకే, స్కర్ట్ బోర్డర్ లుక్. స్కర్ట్ బోర్డర్ లుక్ కానీ చాలా బాగుందండి. దీంట్లో కలర్స్ ఉంటాయా? లేదు, వైట్ సేమ్ ఇదే కాంబినేషన్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ వస్తుంది. బోర్డర్స్ ఓన్లీ మనకి గ్రీన్ కలర్ తో రా సిల్క్ బోర్డర్ ఒకటే ఇచ్చారు, చిన్న బోర్డర్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? 1800. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి ఫ్యాన్సీ శారీ అన్నమాట. ఓకే, ఫ్యాన్సీ గోల్డ్ కలర్ తో మనకి ఒక బార్డర్ ఇచ్చేసారు. 2 సైడ్స్ గ్రీన్ కలర్ తో అవుట్ లైన్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే సేమ్ అదే గోల్డ్ కలర్ మనకి చిన్న సైజ్ లో తీసుకొని 2 సైడ్స్ మనకి గ్రీన్ కలర్ తో లైన్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి రెడ్ కలర్ పైన గ్రీన్ కలర్ లీవ్స్ అంటే 3 లీవ్స్ ని మనకి ఒక జాయింట్ లాగా ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ మిడిల్ లో ఫిల్ చేసేసి లోపల అవుట్ లైన్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. ఈ లీఫ్ బుటీస్ అనేవి టోటల్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతాయి. ఓకే,
కింద వచ్చేసి మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ లో డిజైన్ చేశారు. ఈ కడీ బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ సేమ్ పైన ఏవైతే షోల్డర్ పార్ట్ లో ఏదైతే మనకి లీవ్స్ ఉన్నాయో అదే సేమ్ షేప్ తో మనకి లీవ్స్ తీసుకున్నారు, కాకపోతే సైజ్ లో మనకి వేరియేషన్ చూపించారు. అంటే సైజెస్ తీసుకొని ఇక్కడ లీఫ్ లో కూడా మనకి ఏంటంటే మొత్తం ఒక క్రీపర్ పార్ట్ లాగా ఒక స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ మనకి రెడ్ ప్లెయిన్ ఇస్తారు. ఓకే, సేమ్ రన్నింగ్ బ్లౌజే దీనికి యాడ్ చేశారు, కాకపోతే డిజైన్ అనేది లేదండి, ఓన్లీ ప్లెయిన్ ఇచ్చారు. ఓన్లీ 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మనకి ప్యాచెస్ కూడా లీఫ్స్ టైప్లో ఉన్నటువంటి ప్యాచెస్ కూడా అవైలబుల్ ఉంటాయి కదా, అవి ఏదైనా కానీ మనకి హ్యాండ్స్లో డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1300. నెక్స్ట్ సారీ అండి, ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ సారీ. ఓకే, ఫ్యాన్సీ సారీ. ఫుల్ సారీ అంతా కూడా మనకి పీచ్ కలర్ కాంబినేషన్లోనే వచ్చింది. ఇటు టోటల్ సారీ మిడిల్ పార్ట్లో కానీ అలాగే మనకి పళ్ళు పార్ట్లో కానీ దీనిపైన మనకి జరీ లుక్ ఉండే విధంగా, కానీ జరీ కాదు జరీ లుక్ ఉండే విధంగా మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అది కూడా మనకి 2 లైన్స్ లాగా తీసుకున్నారనమాట. సన్నటి వర్క్ బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి 3 లీవ్స్ చొప్పున సన్నటి వర్క్ ఇచ్చారు. దానిపైన మనకి బిగ్ సైజ్లో కనిపించే విధంగానే లీఫ్ బంచ్ ఇచ్చారనమాట. అది మనకి 2 లైన్స్ ఇచ్చారు. మధ్యలో వేరియేషన్ చూసినట్లయితే మనకి ఒక బాదం షేప్ తీసుకుని ఈ క్రీమ్ కలర్తో మొత్తం కూడా లోపల ఫిల్ చేశారు. ఇది మనకి పళ్ళు పార్ట్, ఇది కూడా మనకి ఓన్లీ 1/2 మీటర్ పళ్ళు మాత్రమే వచ్చింది. బోర్డర్స్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి సారీ బేస్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తో బోర్డర్స్ ఇచ్చారు. కాకపోతే దీనిపైన వర్క్ అనేది మనకి చూడడానికి లాంగ్ నుంచి ఏంటంటే మనకి సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మాత్రం మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. టోటల్ పైన మొత్తం కూడా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. కింద మళ్ళీ మనకి వేరియేషన్ చూపించారు. ఈ బోర్డర్తో పాటు ఈ బోర్డర్ని యాడ్ చేశారు. ఈ బోర్డర్తో పాటు మనకి పైతాని బోర్డర్ కూడా వచ్చింది, కొంచెం బిగ్ సైజ్లో వచ్చింది. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా గోల్డ్ కలర్ తీసుకుని దానిపైన ఒక సన్నటి క్రీపర్ని వైలెట్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. మనకి ఫ్లవర్లోనే 3 కలర్స్ వేరియేషన్ కనిపిస్తుంది. గ్రీన్ కలర్ అలాగే గోల్డ్, తర్వాత మనకి పర్పుల్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. ఇది మనకి పైతాని స్టైల్ లుక్ కనిపించే విధంగా టోటల్ శారీ అంతా కూడా పల్లో నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మనకి కింద ఎంత బ్యూటిఫుల్గా అయితే మనకి బోర్డర్ అనేది ఇచ్చారో అలాగే స్మాల్ సైజ్లో క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్తో డిజైన్ చేశారు. అది కూడా మనకి లీఫ్ షేప్ క్రాస్గా ఉండే విధంగా ఇచ్చారు. టోటల్ శారీ మొత్తం కూడా దగ్గరగా ఇచ్చారు. శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. పైన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతుంది. అలాగే కింద డిజైనర్ బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ని మనకి ఇంకొక సైడ్ ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 1700. నెక్స్ట్ శారీ, ఇది వచ్చేసి మనకి కోట పైన వచ్చేసి మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్లో బోర్డర్స్ తీసుకున్నారు. కింద వచ్చేసి ప్రింటెడ్ పింక్ మీద డార్క్ పింక్ కలర్తో ప్రింటెడ్ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి చిన్న సైజులో తీసుకున్నారు శారీ 2 సైడ్స్. పళ్ళు సైడ్ వచ్చేసరికి కొంచెం సిల్వర్ కలర్ బోర్డర్ అనేది కొంచెం బిగ్ సైజులో తీసుకున్నారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఈ ఆనియన్ పింక్ పైన సిల్వర్ కలర్తో లీఫ్ బుటీస్ తీసుకున్నారు. జరీ వచ్చేటట్లు మనకి సిల్వర్ జరీ వచ్చేటట్లు. కింద వచ్చేసరికి మనకి ఏంటంటే స్కర్ట్ బోర్డర్ టైప్లో మనకి లీఫ్ డిజైన్ ఉంటుంది. వేరే కలర్ అనేది యూజ్ చేయకుండా మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ తోనే డిజైనింగ్ వచ్చింది దీంట్లో. ఇది వచ్చేసి మొత్తం పైన ఏదైతే లీఫ్ డిజైన్ తీసుకున్నామో సేమ్ లీఫ్ డిజైన్ నే మనకి సైజెస్ లో చూపిస్తూ ఇక్కడ మ్యాంగోస్ కూడా డిఫరెంట్ మ్యాంగోస్ ఇచ్చారు. 2.5 మీటర్ వరకు మనకి ఈ స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అన్నమాట. అంటే టోటల్ శారీ అంతా కాకుండా ఓన్లీ షోల్డర్ పార్ట్ వరకు 2.5 మీటర్స్ ఏదైతే ఉంటుందో అలా కవర్ అయ్యే విధంగా కింద పార్ట్ లో ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి బోర్డర్ ఏదైతే సిల్వర్ కలర్ తీసుకున్నామో సేమ్ అదే కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్, సేమ్ మెటీరియల్. ఇక్కడ బోర్డర్లో ఏదైతే మెటీరియల్ వచ్చిందో అదే మెటీరియల్ మనకి బ్లౌజ్ పార్ట్కి ఇచ్చారు. సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ ఉంటుంది. అలాగే సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 1900. నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ. ఓకే, పైన బార్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చారు. 2 సైడ్స్ గోల్డ్ కలర్ బార్డర్, 2 సైడ్స్ గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ బేస్ మొత్తం మనకి రెడ్ కలర్ తీసుకొని దానిపైన కట్ వర్క్ లాగా మనకి రాసులకి ఇచ్చి అక్కడక్కడ సర్కిల్ లాగా కట్ వర్క్ ఇచ్చారు. ఫ్లవర్ కూడా మనకి గోల్డ్ కలర్ అలాగే కాపర్ కలర్ డిజైన్ ఇచ్చారు. ఈ బార్డర్ వచ్చేసరికి మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ అండ్ జూట్ తీసుకున్నారు, టిష్యూ జూట్. మొత్తం ప్లెయిన్ ఇచ్చారు అనమాట. మనకి బార్డర్స్ ఎలాగో హెవీ ఇచ్చారు కాబట్టి శారీ అంతా ప్లెయిన్ ఇచ్చారు. 2.5 మీటర్ వరకు మనకి ఇలాగే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి కుచ్చుల పాటలో చూసినట్లయితే మనకి ఇక్కడ కొంచెం జూట్ సిల్క్ కోటా టైప్ లో మెటీరియల్ ఇచ్చారనమాట. మనకి ఇక్కడ బుటీస్ వచ్చేసి వీవింగ్ లోనే మనకి గోల్డ్ కలర్ బుటీస్ ఇచ్చారనమాట. బ్లౌజ్ అండి, బ్లౌజ్ ఫుల్ డిజైనర్ బ్లౌజ్, రెడ్ కలర్. ఇది మనకి బ్యాక్ నెక్ అనమాట. బ్యాక్ నెక్ వచ్చేసరికి మనకి ఇక్కడ మొత్తం కూడా కటింగ్కి వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి మొత్తం కట్ వర్క్ తీసుకున్నారు. మనకి రెడ్ కలర్ లోపల ఇచ్చేసి పైన అంతా బ్లాక్ కలర్ కట్ వర్క్ గోల్డ్ వర్క్ ఇచ్చారు. హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి వచ్చేసి టిష్యూ జూట్
సూట్ ఇచ్చారు. చిన్న స్మాల్ హ్యాండ్స్, షార్ట్ స్లీవ్స్ ఇచ్చి మళ్ళీ మనకి దాంట్లో కూడా రెడ్ గ్రీన్ కలర్ అవుట్ లైన్ ఇచ్చేసి మిడిల్లో మనకి సిల్వర్ బార్డర్ ఇచ్చారు. ఓకే. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఓన్లీ రెడ్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. నెక్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ మనకి నెక్ కి డిజైన్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 3500 జార్జెట్ డిజైనర్స్. ఓకే. మెటీరియల్ వచ్చేసి జార్జెట్ మెటీరియల్. పైన వచ్చేసరికి గ్రే కలర్ పైపింగ్, పింక్ కలర్ రా సిల్క్, కింద వచ్చేసి వైట్ కలర్ తో మనకి గోల్డ్ కలర్ లీవ్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి కొంచెం బ్రౌన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. ఈ బార్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే వైట్ జార్జెట్ మీద మనకి బాక్సెస్ టైప్ లో మనకి బ్లాక్ కలర్ తో ప్రింట్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. కింద వచ్చేసి స్కర్ట్ బార్డర్ లాగా మనకి ప్రింటెడ్ టైప్ లో జార్జెట్ మెటీరియల్ మనకి వైట్ బ్లాక్ మీద వైట్ కలర్ తో ప్రింటెడ్ డిజైన్ తీసుకున్నారు. కింద బార్డర్ వచ్చేసి మనకి షోల్డర్ చూసిన బోర్డర్ త్రోట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ బుటీస్ అనేవి మనకి కట్ వర్క్ ప్యాచెస్ ని వైట్ కలర్ బ్లాక్ అవుట్ లైన్ ఇచ్చి సీక్వెన్స్ వర్క్ తో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ ని మనకి త్రోట్ ఈ స్కర్ట్ బోర్డర్ మొత్తం కూడా మనకి డిజైన్ చేశారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ వస్తుంది. మనకి పైపింగ్ బోర్డర్ వచ్చేసి పింక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు కాబట్టి మనకి బ్లౌజ్ కూడా పింక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. ఓకే. హ్యాండ్స్ కి వచ్చేసరికి శారీలో ఉన్న బోర్డర్ నే మనకి స్లీవ్స్ కి ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనకి పింక్ కలర్ కనిపిస్తుందో సేమ్ మెటీరియల్ తో బ్లౌజ్ వచ్చింది. అలాగే సేమ్ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కంటిన్యూ చేశారు. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2500. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 2500 రూపీస్కి అవైలబుల్ ఉంది. అలాగే మనకి హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. చూసారు కదండి, శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.